మొదటిసారి ఒక పరిస్థితిలో ఆయన, రెండోసారి మూడోసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిన టీచర్లు కాబట్టే వారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి అయినారు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటుంది. నేనేం దాచిపెట్టదలుచుకోలే, నేను కష్టపడతా, నేను కూడా మీతో పాటు పనిచేస్తా. నేనేం పని చేయను, నేను ఫామ్ హౌస్లో అనుకుంటా మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేను. నేను కూడా వస్తా, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా, తండాలకు రమ్మంటే తండాలకు వస్తా, గూడాలకు వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచే వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన. 6 నెలలకు ఒకసారైనా మా ఊరికి పోయి ఓ రోజు ఉండి వస్తాయి. ఎందుకంటే జూబ్లీల్స్ వచ్చిన కాబట్టి అది మర్చిపోద్దు. అక్కడికి పోతే మనం ఎక్కడొచ్చినామో మన మూలాలు మనకు గుర్తుంటాయి. మా టీచర్లకు కూడా నా సూచన ఒకటే, అప్పుడప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినామో 4 నెలలకు ఒక్కసారి మన మూలాలను మనం గుర్తు చేసుకోవాలి. వెనక్కి ఊరికి పోయి మన దాయాదులను, మన పక్కింటోళ్ళను, మన ఊర్లో మన చిన్ననాటి మిత్రులను కలితే ఒకరు వ్యవసాయం చేస్తుంటారు, ఒకరు బర్రెల కాడికి పోతుంటారు, ఒకరు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకంటే ఎంత మెరుగైన జీవితం మనకు ఉందో ఒకసారి వస్తే మనం నిజంగా ఏం చేయాలనో మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా, పాఠశాల విద్యనే కాదు, ఈరోజు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది పాస్ అవుతున్నారు. కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? మరి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంటున్నాం, కానీ ఉద్యోగం రాక తల్లిదండ్రులు మా కొడుకు ఇంజనీర్ అంటారు. వీడిడ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, కానీ బయటకు వస్తే వాని చదువుకు ఆ సర్టిఫికేట్కి సంబంధం లేకుండా పోతుంది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చినాం. 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి 100 స్కూళ్ళు 20,000 కోట్ల రూపాయలతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వరల్డ్స్ బెస్ట్ మోడల్ కింద ఈరోజు మనం కట్టాలనుకున్నాం. శాంక్షన్స్ ఇచ్చినాం, పనులు జరుగుతున్నాయి. నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ఈరోజు తీసుకొచ్చినాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. దేశంలో ఎక్కడా లేదు స్కిల్స్ యూనివర్సిటీ. డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి, కానీ భవిష్యత్తు చదువుకోవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు పీజీలు చదువుకోవచ్చు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అతి తక్కువ ఖర్చులతో ఈరోజు పేదలకు అందరికీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. బోర్డులో ఆనంద్ మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్, మనకు మహేంద్ర వెహికల్స్ కనిపిస్తాయి కదా, ఆ కంపెనీ చైర్మన్ ఈరోజు మన యూనివర్సిటీ చైర్మన్. సో ఆ విధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు, అపోలో హాస్పిటల్ వాళ్ళు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు నడిపే వాళ్ళను ఆ యూనివర్సిటీ బోర్డులో డైరెక్టర్స్గా పెట్టినాం. సిలబస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, పిల్లల్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే వాళ్ళకి చదువు చెప్తారు, వాళ్ళనే వాళ్ళ కంపెనీలలో ఉద్యోగాలలో తీసుకుంటారు. అన్ని రకాలుగా వాళ్ళు బాధ్యత తీసుకునే అవకాశం ఇచ్చినాం. అదేవిధంగా ఐటీఐలు 1956లో మొట్టమొదటి ఐటీఐలు ప్రారంభించారు. అప్పుడు ప్రారంభించిన సిలబస్ ఇంకా 2025 కూడా మనం అదే సిలబస్ చెప్తున్నాం. డీజిల్ మెకానిక్, ఫిట్టరు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ అని. డీజిల్ మెకానిక్ అని అందులో చేరి అంబాసిడర్ కారు నేర్చుకుంటున్నాడు. బయటకు వస్తే అంబాసిడర్ కారు లేదు రిపేర్ చేయడానికి, బెంచ్ కారు BMW వచ్చింది. అంబాసిడర్ కారు రిపేర్ చేయాలంటే ఫామ్ హౌస్కి వస్తే తప్ప ఇంకేడా అంబాసిడర్ కారు దొరుకుతలేదు. ఏం చేసుకోవాలి ఆ చదివి మీరు చెప్పుండ్రి. ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వాళ్ళు నేర్చుకుంటున్న చదివేంది, వాళ్ళు బయటకు వస్తే ఉన్న అవకాశాలు ఏంది. అందుకే ఈరోజు 65 ఐటీఐలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వాటిని చూసిన తర్వాత నేను టాటా కంపెనీతో మాట్లాడినా, టాటా చైర్మన్తో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చిన. ఈ ఐటీఐలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. 40-50 ఏళ్ల కింద మాకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడానికి సిలబస్ ఇన్స్ట్రక్టర్స్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కుదరదు, దీన్ని మార్చాలని టాటా కంపెనీతో మాట్లాడుకొని 2,400 కోట్ల రూపాయలు ఈరోజు టాటా కంపెనీ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి పెట్టారు. ఇవాళ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఏటీసీలు. ఈరోజు అసలు అక్కడ ఉన్న సాంకేతిక నైపుణ్యం, అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్ చూస్తే నాకే కళ్ళు చెదిరిపోయేటంత లేటెస్ట్ టెక్నాలజీని పెట్టిండ్రు. ట్రైనర్స్ ట్రైనింగ్ పెట్టిండ్రు, ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. 10 సంవత్సరాలు టాటా కంపెనీనే ఈ 100 ఏటీసీలను ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఏటీసీ పెట్టండి,
ప్రతి సంవత్సరం ఒక 2000 మంది విద్యార్థులను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉన్నాయని చెప్పి ఈరోజు టాటా కంపెనీని ఒక జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలను ప్రారంభించింది. ఒలింపిక్ గేమ్స్ మీరు అందరు చూసారు.